మహాగణపతి దాదాపు 75 టన్నుల బరువు ఉంటుంది. సో దీన్ని తీసుకువెళ్ళడానికి దాదాపు 125 టన్నుల సామర్థ్యం కలిగినటువంటి టస్కర్ని ఏదైతే వెహికల్ని కూడా సిద్ధం చేసి పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో క్రెయిన్ దాదాపు సౌత్ ఇండియాలోనే అత్యంత సామర్థ్యాన్ని బరువును ఎత్తగలిగేటటువంటి అంటే 1250 టన్నుల సామర్థ్యాన్ని ఎట్టగలిగేటటువంటి బెంగళూరు నుంచి ప్రత్యేకమైనటువంటి క్రెయిన్ను కూడా సిద్ధం చేసి పెట్టారు. క్రెయిన్ నెంబర్ 4 దగ్గర. సో అక్కడే నిమజ్జన ప్రక్రియ ఉంటుంది. సో మనం చూస్తున్నాము కట్టెల తొలగింపు పైన చూడొచ్చు. అందరూ కూడా దాదాపు వర్కర్స్ ఒక 20 మంది వర్కర్స్ కూడా చుట్టూ ఉన్నటువంటి కట్టెల తొలగింపు. మొదట ఏదైతే ఈ కర్రల తొలగింపు ఈ షెడ్ తొలగింపు అనేది జరగాలి. దీని తర్వాత ఏదైతే రాత్రి 11 గంటలకు కలశాన్ని కదిలిస్తారు. కలశ పూజ అవుతుంది. కలశ పూజ తర్వాత మహాహారతి కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత 12 గంటలకు ఖైరతాబాద్ మహాగణపతిని ఇక్కడే విజయవాడ నుంచి తీసుకొచ్చినటువంటి ట్రక్ ఏదైతే టస్కర్ 28 వెహికల్స్ టైర్స్ ఉన్నటువంటి టస్కర్ ఏదైతుందో సో ఆ ట్రక్ మీదనే ఖైరతాబాద్ మహాగణపతిని క్రేన్ సహాయంతో దాన్ని ఏదైతే పూర్తిగా వెల్డింగ్ ప్రక్రియతో వెల్డింగ్ చేస్తారు. సో ఎందుకంటే ఇప్పటికీ అక్కడ పూర్తిగా వెల్డింగ్ అనేది పూర్తయింది. సో ఆ వెల్డింగ్ ప్రక్రియ అంతా కూడా చేస్తారు. సో ఈ తంతంతా అవడానికి కూడా దాదాపు 12 నుంచి 14 గంటల వరకు సమయం పడుతుంది. మనం చూస్తున్నాము ఇటు ఏదైతే శివపార్వతుల కళ్యాణ ఘట్టానికి సంబంధించినటువంటి విగ్రహాలు. సో ఇవి ఒక విగ్రహం ఏదైతే శివపార్వతుల కళ్యాణ ఘట్టానికి సంబంధించి మరొకటి శ్రీనివాసుల కళ్యాణానికి సంబంధించినటువంటి విగ్రహాలు. సో ఈ రెండు కూడా శోభాయాత్రలో కూడా ఉంటాయి. సో వీటికి కూడా ప్రత్యేకమైనటువంటి వాహనాలు కేటాయిస్తారు. సో ఈ నేపథ్యంలో సో ఇప్పటికే భక్తులు అయితే ఇంకా చాలా మంది వస్తూనే ఉన్నారు. కాస్త తమకు అవకాశం ఇవ్వాలి, తెలియక చాలా దూరం నుంచి వస్తున్నామంటూ కూడా చాలా మంది ఇటు బెంగళూరు కానివ్వండి, దాంతోపాటు ఇటు కర్ణాటక కానివ్వండి, గుల్బర్గా, రాయచూర్, అదేవిధంగా ఏపీ నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు అయితే తండోపతండాలకు ఇంకా వస్తూనే ఉన్నారు. సో మాకు కొంత అవకాశం ఇవ్వాలి, ఖైరతాబాద్ మహాగణపతిని దూరం నుంచి అయినా మేము దర్శనం చేసుకుని వెళ్ళిపోతామంటూ కూడా ఉత్సవ నిర్వాహకులను పోలీసులను వాళ్ళంతా రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వచ్చేటటువంటి వారిని కూడా కాస్త నిరాశపరచకుండా కొంత అయితే అవకాశం ఇస్తున్నారు. బట్ ఇంకొక గంట తర్వాత మాత్రం పూర్తిగా ఎవరిని అవకాశం ఇవ్వమని చెప్తున్నారు. ఎందుకంటే మనము చూస్తున్నాము ఇక్కడ ఈ మండపం తొలగింపు అంతా జరగాలంటే మాత్రం దాదాపు చాలా వరకు సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. సో కొంత ఇబ్బంది ఉంటుంది. సో భక్తులు ఉంటే మాత్రం కొంత ఇబ్బంది ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వచ్చేటటువంటి భక్తులు ఎవరికి కూడా ఇబ్బంది ఉండద్దు. సో ఎవరు కూడా రావద్దంటూ కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు అయితే కోరుతున్నారు. సో ప్రస్తుతం మనము చూస్తున్నాము పూర్తిగా మండపం అయితే తొలగిస్తున్నారు. సో మండపం అంతా తొలగించడానికి ఇంకొక 2-3 గంటల వరకు సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. చూడొచ్చు పై స్థాయిలో దాదాపు అంటే ఈ విగ్రహమే 70 అడుగుల ఎత్తు. అంటే ఈ విగ్రహం 70 అడుగుల ఎత్తు అంటే దానికంటే మించి అంటే దాదాపు 100 అడుగుల ఎత్తులో పూర్తిగా ఈ షెడ్ని నిర్మించారు. ఈ షెడ్ నిర్మించడానికి దాదాపు అంటే 15 రోజుల వరకు సమయం